హలో స్టూడెంట్స్, మ్యాథ్స్ 1 ఏలో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఆర్ గెస్ట్ క్వశ్చన్స్ గురించి ఈరోజు డిస్కషన్ చేద్దాం. మనకు టైం లేదు కాబట్టి బోర్డు మీద రాసి క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేసేంత టైం లేదు కాబట్టి నేను ఇలా చెప్పేస్తున్నాను. ఎక్స్ప్లెనేషన్ మాత్రం బోర్డు మీద చెప్తాను, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మనకు టైం లేదు కాబట్టి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చాలామంది గెస్ట్ క్వశ్చన్స్ చెప్పండి అంటున్నారు 1 కాబట్టి ఇక్కడ మనకు కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ ఇంపార్టెంట్ క్వశ్చన్లో మనం కొన్ని గెస్ట్ క్వశ్చన్ చేద్దాం. 2025లో మార్చిలో గెస్ట్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ గెస్ట్ క్వశ్చన్స్ ఖచ్చితంగా మీరు బాగా ప్రాక్టీస్ చేస్తే దీంట్లో నుంచి మంచి మార్క్స్ వస్తాయి. పాస్ మాత్రం కంపల్సరీ 100% పాస్ అవుతాము. 40 to 50 మార్క్స్ తెచ్చుకోవచ్చు, 60 మార్క్స్ కూడా తెచ్చుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు మనము ఈ క్వశ్చన్లో మ్యాథ్స్ 1ఏలో లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ చూస్తున్నాం. మనకు ఫంక్షన్స్ ఉన్నాయమ్మా. ఫంక్షన్లో మనకు థీరమ్స్ 4 ఉన్నాయి. 4 వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ థీరమ్స్ నేర్చుకుంటే చాలు, ఖచ్చితంగా ఒక థీరం వస్తుంది. ఆ థీరమ్స్ ఏమనేది చూడండి. క్వశ్చన్ నెంబర్ వైజ్ చెప్తున్నా. క్వశ్చన్ నెంబర్ 8 ఇది. క్వశ్చన్ నెంబర్ 8లో ఫస్ట్ థీరం చూడండి. లెట్ ఎఫ్ మ్యాప్ ఏ టు బి, జి బి టు సి బి ఏ బైజంక్షన్, దెన్ షో దట్ జి ఆఫ్ ఎఫ్ ఏ టు సి ఈజ్ ద బైజంక్షన్. గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ నేను ఏది రెడ్ పెన్తో వేస్తున్నానో ఆ థీరమ్స్ మాత్రమే గెస్ట్ క్వశ్చన్స్ గుర్తుపెట్టుకోండి. రిమైనింగ్ వద్దు. నేను రెడ్ పెన్తో ఏది వేస్తున్నానో రౌండ్గా అవి మాత్రమే గెస్ట్ క్వశ్చన్స్, అవి మాత్రమే ప్రిపేర్ కాండి. నెక్స్ట్ సెకండ్ థీరం మూడగా. నెక్స్ట్ థర్డ్. నెక్స్ట్ ఫోర్త్ చాలు. ఈ 4 థీరమ్స్ ప్రిపేర్ కాండి, ఖచ్చితంగా ఒక థీరం వస్తుంది. 4 థీరమ్స్ బయట చేస్తే చాలు మనకు. ఎందుకంటే ఫంక్షన్లో థీరమ్స్ ఉన్నాయమ్మా. థీరమ్స్ బయట చేసిన అట్లీస్ట్ నువ్వు సగం రాసిన 4 మార్క్స్ వస్తాయి. కాబట్టి ఈ 4 థీరమ్స్ క్వశ్చన్ నెంబర్ 8 లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ నుంచి మనకు క్వశ్చన్ నెంబర్ 8 నుంచి ఈ 4 థీరమ్స్ నేర్చుకుంటే చాలు. ఇంకా రిమైనింగ్ వస్తుంది. ఈ 4 థీరమ్స్ నేర్చుకుంటే ఖచ్చితంగా ఒక థీరం వస్తాయి. క్వశ్చన్ నెంబర్ 18 అయిపోయింది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 19 చూద్దాం. చూడమ్మా, క్వశ్చన్ నెంబర్ 19లో మ్యాథమెటికల్ ఇండెక్స్లో బాగా గుర్తుపెట్టుకోండి. నేను ఏది రౌండ్ చేసి రెడ్ పెన్తో రౌండ్ చేస్తున్నానో అవి గెస్ట్ క్వశ్చన్స్, అవి బాగా ప్రాక్టీస్ చేయండి. చూడమ్మా, షో దట్ 12th క్వశ్చన్, 13th, నెక్స్ట్ 14th, నెక్స్ట్ 15th, నెక్స్ట్ 16th. 75 కావాలన్న వాళ్ళు మొత్తం చేసుకోవచ్చు. మాకు సార్ పాస్ కావాలి, మ్యాథ్స్ 1A పాస్ అయితే చాలు, మ్యాథ్స్ 1Aలో మాకు 40 to 50 రావాలా. ఆల్రెడీ నేను మ్యాథ్స్ 1A 40 to 55, 60 వరకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ పెట్టాను. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ పెట్టుడు అప్లోడ్ చేసుడు దాదాపు 1 month అవుతుంది. అవి చదివినా చాలు. లేదు సార్ మీకు గెస్ట్ చేసిన క్వశ్చన్ మేము జస్ట్ పాస్ అయితే చాలు, మాకు ఒక 40 to 50 మార్క్స్ వస్తే చాలు అంటే ఇవి చదివినా చాలు. ఇవి చదివిన 40 to 50, 55 ఈజీగా వస్తాయమ్మా. చూడమ్మా, ఈ క్వశ్చన్ చదవండి. 12, 13, 14, 15, 16 ఇక్కడ అయిపోయినాక నెక్స్ట్ క్వశ్చన్ చూడమ్మా. నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ 18, నెక్స్ట్ 19, 20 గుర్తుపెట్టుకోండి. ఈ రెడ్ పెన్తో ఏ చేసినా అవే గెస్ట్ క్వశ్చన్స్. ఎందుకంటే టైం తక్కువ ఉంది కాబట్టి బోర్డు మీద రాసి మీకు ఎక్స్ప్లెయిన్ చేసేంత టైం లేదు కాబట్టి జస్ట్ ఇక్కడ ఉన్న దాంట్లో గెస్ట్ క్వశ్చన్స్ మీకు చెప్తున్నాను. క్వశ్చన్ నెంబర్ 19, క్వశ్చన్ నెంబర్ 20 ఈ క్వశ్చన్ చదవండి. క్వశ్చన్ నెంబర్ 19లో కంపల్సరీగా మ్యాథమెటిక్స్ ఇండెక్స్ నుంచి ఒకటి వస్తాయి. నెక్స్ట్ చూద్దామా. నెక్స్ట్ చాప్టర్ వెరీ వెరీ ఈజీ చాప్టర్ మ్యాట్రిక్స్. మ్యాట్రిక్స్లో మనకు 7 మార్క్స్ 2 వస్తాయి. క్వశ్చన్ నెంబర్ 20, క్వశ్చన్ నెంబర్ 21లో. ఈ క్వశ్చన్ నెంబర్ 20, 21లో ఏం చదవంటే క్వశ్చన్ నెంబర్ 20లో మ్యాట్రిక్స్ చదవాలా. క్వశ్చన్ నెంబర్ 21లో గాస్ జార్డన్ మెథడ్, క్రామర్స్ రూల్, ఇన్వర్స్ మెథడ్ చూడాలి. గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ 20లో చూడండి. 20లో ఏ క్వశ్చన్ చదవాలంటే 30 నెంబర్ 30 క్వశ్చను. నెక్స్ట్ 31, నెక్స్ట్ చూడండి 32, నెక్స్ట్ 33. ఇవన్నీ మీరు స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టుకోవాలమ్మా. స్క్రీన్ షాట్ తీసుకొని క్వశ్చన్స్ పెట్టుకుంటే మీకు ఈజీగా అర్థమవుతుంది. చూడండి మ్యాట్రిక్స్లో 30, 31, 32, 33. నెక్స్ట్ చూడమ్మా
నెక్స్ట్ చూడమ్మా 38 5 చాలమ్మా. ఈ క్వశ్చన్ చూసుకుంటే చాలు. ఈ క్వశ్చన్ చూసుకుంటే కంపల్సరీగా మ్యాట్రిక్స్ నుంచి ఒక ప్రాబ్లం వచ్చేస్తుంది. ఓకేనా. నెక్స్ట్ నేనేం చెప్పాను ఇంకా క్రామర్స్ రూల్, గాస్ జార్డన్, ఇన్వర్స్ మెథడ్. ఆ మెథడ్స్లో ఏం చూద్దామో ఒకసారి చూద్దాం. చూడమ్మా ఇక్కడ క్వశ్చన్లన్నీ కలిపి చేసినాడు. క్రామర్స్ రూల్, ఇన్వర్స్ మ్యాట్రిక్స్. ఇన్వర్స్ మ్యాట్రిక్స్ ప్రాబ్లం ఇది చూసుకో. ఈ ప్రాబ్లం ఒకటి. నెక్స్ట్ గాస్ జార్డన్లో ఫస్ట్ వన్ తీసుకోండి. నెక్స్ట్ థర్డ్ వన్. ఈ 3 చూసుకోండి. దీంతో పాటు ఇంకోటి ఉంది, అది కూడా చూపిస్తాను చూడండి. నెక్స్ట్ ఈ ప్రాబ్లం. ఈ ప్రాబ్లం ఏమైతే అంటున్నాడు ఇక్కడ, ఏమంటున్నాడు గుర్తుపెట్టుకోండి. ఈ ప్రాబ్లమ్స్ మనకు క్వశ్చన్ నెంబర్ 20, 21లో. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 24 మనకు 7 ఇస్తాడు, 5 రాయాలి. ఆల్రెడీ నేను 5 చెప్పేసిన. ఫస్ట్ ఫంక్షన్స్, నెక్స్ట్ మ్యాథమెటిక్స్ ఇండెక్స్లో 1, మ్యాట్రిక్స్ 2 ఇవి. ఎందుకంటే ఈజీ మెథడ్లో మనకి ఎదగాల. ట్రిగ్నామెట్రీ, వెక్టర్స్లో కొద్దిగా కష్టం ఉన్న వాళ్ళు రాయాలి కాబట్టి ఫస్ట్ 5 చెప్తున్నా, ఆ 5 చూసుకోండి. ఆ 5లో లాస్ట్ 5 క్వశ్చన్ ఇది. దీంట్లో ఏ గుర్తుకోవాలంటే 76, నెక్స్ట్ 77, నెక్స్ట్ 78, 77 నెక్స్ట్ 79, 80 చాలు మా. దీంట్లో చూడమ్మా 76, 77, 77 2, నెక్స్ట్ 79, 80. 80లో 3 కండిషన్స్. ఈ 3 కండిషన్స్ ఈ ప్రాబ్లం చూసుకుంటే చాలు. కంపల్సరీగా మీరు 7 మార్క్స్ అట్లీస్ట్ మీరు ఎంత పేపర్ టఫ్ వచ్చినా 4 ఈజీగా రాయొచ్చు. కాబట్టి ఇవి ప్రిపేర్ అయితే ఖచ్చితంగా మీరు 7 మార్క్స్ 7 రాస్తారు. ఇవి గెస్ట్ క్వశ్చన్స్. బాగా ప్రాక్టీస్ చేయండి. ఒక 2 డేస్లో దీని సొల్యూషన్ కూడా పెట్టేస్తానమ్మా. ఆ వీడియో చూసుకోండి. మనం టైం లేక బోర్డు మీద లేకుండా డైరెక్ట్ ఇలా చేపిస్తున్నాను. నెక్స్ట్ 1B 2A కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్ చెప్పేస్తాను. నెక్స్ట్ వీడియోలో 7 మార్క్స్, ఇప్పుడు 7 మార్క్స్ చెప్పాను. నెక్స్ట్ 7 మార్క్స్ చెప్తాను. ఇవి మాత్రం బాగా ప్రాక్టీస్ చేయండి. ఖచ్చితంగా 1 ఇయర్ కంపల్సరీగా పాస్ అవుతారు. మంచి మార్క్స్ పాస్ అవుతారు. ఇవి ప్రాక్టీస్ చేసుకోండి. ఇంకోటి మీరు ఈ క్వశ్చన్స్ ఎలా అంటే స్క్రీన్ షాట్ తీసుకొని ఏదైనా మెటీరియల్ ఉంటే చదవండి, లేదంటే దీని సొల్యూషన్ పెడతాను, దానిలో చూడండి.